డెంగ్యూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే తప్పనిసరిగా ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. అయితే చాలా మంది చికిత్స పొందుతూనే మరణిస్తున్నారు. అయితే ప్రాణాంతక వ్యాధి డెంగ్యూను ఎదుర్కోవడానికి బ్రెజిల్ దేశం ఓ కొత్త వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏకంగా అతిపెద్ద దోమల ఫ్యాక్టరీని నిర్మించి అందులో శాస్త్రవేత్తల ప్రత్యేక పర్యవేక్షణలో దోమలను పెంచుతోంది. అదేంటి, డెంగ్యూ ఫీవర్ వచ్చేదే దోమలతో, మళ్ళీ దోమలను పెంచడం ఏంటని షాక్ అవుతున్నారా? అయితే ఇలా పెద్ద పరిశ్రమని ఏర్పాటు చేసి దోమలను పెంచడం వెనుక చాలా పెద్ద లాజికే ఉంది. అది తెలిసి ఇప్పుడు మిగతా దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకీ బ్రెజిల్ డెంగ్యూను కట్టడి చేయడానికి దోమలను పెంచడం వెనుకున్న లాజిక్ తెలిస్తే బెత్తరపోవడం ఖాయం. ప్రాణాంతక వ్యాధి డెంగ్యూను ఎదుర్కోవడానికి బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద దోమల ఫ్యాక్టరీని నిర్మించింది. అయితే ప్రతి ఏడాది డెంగ్యూ బారిన పడి వేలాది మంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. చాలా మంది మరణిస్తున్నారు. ఇప్పుడు బ్రెజిల్ కు ఇదొక పెద్ద సమస్యగా మారగా దీనికి ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొంది. సావో పాలో రాష్ట్రంలోని కాంపినాస్ లో ఈ దోమలను ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని స్థాపించింది. ఇక్కడ ప్రతి వారం సుమారు 19 మిలియన్ల దోమలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ దోమలు డెంగ్యూను వ్యాప్తి చేయడానికి బదులుగా డెంగ్యూ వ్యాప్తిని నిరోధిస్తాయి. అదెలా అంటే, ఈ దోమలకు వోల్బచియా అనే ప్రత్యేక రక్తం బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేస్తారు. ఈ బ్యాక్టీరియా దోమల శరీరంలో డెంగ్యూ వైరస్ పెరగకుండా నిరోధిస్తుంది. అంటే ఎటువంటి దోమ మనిషిని కుట్టినప్పటికీ డెంగ్యూ అటాక్ చేయదు. అయితే దాదాపు 1300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇదొక పెద్ద పారిశ్రామిక యూనిట్ దోమల ఉత్పత్తికి అంకితం. ఇక్కడ శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది ఈ రక్షిత దోమలను సరిగ్గా పెంచి సంతానోత్పత్తికి సిద్ధంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే ఇక్కడ సృష్టించబడిన దోమ జాతి ఎడిస్ ఈజిప్టి డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి వ్యాధులను సాధారణంగా వ్యాప్తి చేసే అదే దోమ. ఒకే తేడా ఏమిటంటే ఈ దోమలు వోల్బోచియాతో సంక్రమించాయి. ఈ దోమలు పునరుత్పత్తి చేసినప్పుడు బ్యాక్టీరియా వాటి తదుపరి తరానికి అందిస్తోంది. ఈ విధంగా చుట్టుపక్కల ప్రాంతంలోని మొత్తం దోమల జనాభా రక్షించబడుతోంది. డెంగ్యూ వ్యాప్తి చెందే ఛాన్స్ లేకుండా పోతోంది. అయితే ఈ ఫ్యాక్టరీలో దోమలను పెంచే ప్రక్రియల ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ప్రక్రియ నీటితో నిండిన వేలాది ట్రేలల్లో జరుగుతుంది. దోమల గుడ్లను మొదట ఈ ట్రేలలో ఉంచుతారు. కొంత సమయం తర్వాత వాటి నుండి లార్వా పొదుగుతుంది. లార్వా దోమలుగా అభివృద్ధి చెందినప్పుడు వాటిని ప్రత్యేక బోనులలో ఉంచుతారు. అక్కడ వాటికి వివిధ రకాల ఆహారాన్ని తినిపిస్తారు. మగ దోమలకు చక్కెర ద్రావణం తినిపిస్తే ఆడదోమలకు రక్తం తినిపిస్తారు. అయితే ఈ రక్తం వాస్తవానికి కృత్రిమమైనది. మానవ చర్మాన్ని పోలి ఉండేలా రూపొందించిన సంచులలో ప్యాక్ చేయబడింది. తద్వారా దోమలు దానిని సులభంగా పీల్చుకుంటాయి. దోమలను దాదాపు 4 వారాల పాటు బోనులలో ఉంచుతారు. ఈ సమయంలో అవి సంతానోత్పత్తి చేసి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు తర్వాత కొత్త తరం వోల్బోచియా దోమలకు పుట్టుకొస్తాయి. అయితే దోమల పెంపకం అంత ఈజీ కాదు. దోమల అభివృద్ధికి ఏమాత్రం అంతరాయం లేకుండా ఉష్ణోగ్రత, తేమ, కాంతి స్థాయిలను నిరంతరం నియంత్రిస్తారు. గుడ్ల లెక్కింపు, దోమల లింగ నిర్ధారణ కూడా పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రాలను ఉపయోగించి నిర్వహిస్తారు. కర్మాగారంలోని ప్రతి ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఇక ఇలా ఉంటే బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టును ఒక ప్రధాన ప్రజారోగ్య ప్రచారంగా నిర్వహిస్తోంది. దోమల పెంపకం మంచి ఫలితాలను కూడా ఇస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ దోమలను ఇప్పటికే విడుదల చేశారు. డెంగ్యూ కేసులు బాగా తగ్గాయి. వోల్బోచియా బ్యాక్టీరియా మానవులకు లేదా జంతువులకు హానికరం కానందున ఈ పద్ధతి సేఫ్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. మన దేశంతో పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ దోమల పెంపకంపై ప్రయోగాలు మొదలయ్యాయి. దీంతో ప్రపంచాన్ని మలేరియా, డెంగ్యూతో పీడిస్తున్న దోమకు కాలం చెల్లినట్టే.